తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ లో ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర వాసులకు ప్రకృతి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఆకాశం మేఘావృతమై క్షణాల్లోనే వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం హైదరాబాద్ను పలకరించింది. అబిడ్స్ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు, చార్మినార్ నుంచి మలక్పేట వరకు వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. హైదరాబాద్లో ప్రధాన ప్రాంతాల్లో ప్రస్తుతం వాతావరణం అత్యంత వేగంగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయినటువంటి జనం ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో పూర్తిగా కాస్త ఉపశమనం కలిగింది. ఊపిరి పీల్చుకున్నారు. ఎండల వేడి నుంచి కొద్దిగా ఉపశమనం దొరికేసరికి ఈ అకాల వర్షం నగరవాసులకు ఉపశమనం కలిగించినప్పటికీ వాహనదారులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. పాత బస్తీలోని చార్మినార్, అబిడ్స్, నాంపల్లి ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ద్విచక్ర వాహనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరి కాసేపట్లో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఈ వర్షం మరింత ట్రాఫిక్ ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. ఇక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే 20 నుంచి 30 నిమిషాల పాటు ఇదే స్థాయిలో వర్షం కొనసాగే అవకాశం ఉంది. సైదాబాద్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో గాలి వేగం కూడా పెరిగింది. ఈ అకాల వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది. రైతులు తమ ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని అధికారులు ముందే హెచ్చరిక జారీ చేశారు. ఐటీ కారిడార్లో కూడా చిరుజల్లులు పడుతుండటంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తం మీద భాగ్యనగరంలో వరుణుడి రాకతో వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారినప్పటికీ ప్రయాణికులు మాత్రం గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ వాతావరణంతో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి చాలా చోట్ల. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్షం పడేసరికి, అది కాకుండా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం, దీనివల్ల కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ట్రాఫిక్ కొన్ని చోట్ల నిలిచిపోతున్న పరిస్థితుంది. అయితే ఇళ్లలో ఉండేవాళ్ళు, కొద్దిగా ఉపశమనం కోరుకునే వాళ్ళు ఈ అకాల వర్షంతో వాళ్ళ కొంత సాంత్వన చేకూరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మీరు స్క్రీన్ మీద కూడా ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసినటువంటి వర్షం, ఆయా ప్రాంతాల్లో పడుతున్నటువంటి ఆ జల్లులు అన్నీ కూడా చాలా స్పష్టంగా స్క్రీన్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి వర్షం పడటంతో చాలామంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.